సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో ఎంజాయ్ చేస్తూ పట్టుబడిన వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రిపోర్టులు గురువారం రాగా 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. త్వరలోనే వీరందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీమ్ స్వీకరించింది. ఇందులో 60 మంది పురుషులు, 26 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టు వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అలానే ఆశీరాయ్, వాసు, హేమ స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తి శాంపిల్స్ కూడా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో వీరందరికీ పోలీసులు నోటీసులు పంపించారు. హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు హేమ కృష్ణవేణి అనే పేరుతో పార్టీకి వెళ్లిందట. పోలీసులు ఆమె పేరు అడిగినప్పుడు కృష్ణవేణి అని చెప్పిందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా, పోలీసులు ఆధారాలు విడుదల చేస్తున్నా ఆమె మాత్రం బుకాయిస్తూనే ఉంది. రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధము లేదని, తాను హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ ఆ రోజే వీడియో పోస్ట్ చేసింది. అయితే రేవ్ పార్టీ జరిగిన లొకేషన్, హేమ వీడియో తీసిన లొకేషన్ ఒకేలా ఉండటంతో ఆమెపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్, వీడియోలో ఉన్న డ్రెస్ ఒకేలా ఉంది. దీంతో హేమ అబద్ధాలు ఆడుతోందని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఆ మరుసటి రోజే చికెన్ బిర్యానీ చేస్తున్న వీడియోను హేమ పోస్ట్ చేసింది. అయినప్పటికీ హేమను నమ్మని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే తనకు డ్రగ్స్ పాజిటివ్ రావడంపై స్పందించిన హేమ దీనిపై టైం వచ్చినప్పుడు మాట్లాడతానని పేర్కొన్నారు.